ఇక పంజాబ్లో జరగనున్న 20వ సిపిఐ జాతీయ మహాసభలలో తాను పాల్గొనేందుకు వెళ్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. 3 జిల్లాల నుంచి సభలో పాల్గొనేందుకు తాను ఒక్కడనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ మతతత్వ విధానాలపై ఇచ్చిన హామీల అమలుపై సిపిఐ నిత్యం పోరాడుతుందని తెలిపారు. జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. లక్షలాది మందిలో ర్యాలీ నిర్వహించనున్నారని అన్నారు. గ్రామ్ చండీగ్రామ్ జరిగే మహాసభలను జరిగే రాష్ట్ర మహాసభలను నెల 21 నుండి సిపిఐ 25వ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ పంజాబ్ రాజధానిలో 21 నుండి 26 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు డెలిగేషన్ చాలా అరుదుగా దొరకడం జరిగింది. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాలకు కలిసి కేవలం ఒక్కరికే మాత్రమే ఇవ్వడం జరిగింది. అది అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా ఇదేంటంటే ఈ జాతీయ మహాసభల్లో పరిశ్రమలు తెరిపించాలా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి సాధించిన చరిత్ర. అట్లే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వడం లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చింది. మనకు ప్రజలు మర్చిపోలేరు అనుకుంటున్నారు. ఇలా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి స్పష్టంగా గత 11 సంవత్సరాల క్రితం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ ప్రభుత్వం. ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఏ పరిశ్రమ ప్రారంభం కాలే, కొత్త పరిశ్రమ కాలే, పాత పరిశ్రమలు తెరిపించాలి. ఇట్లా దేశంలో రైతులకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు లక్షలాది మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఈ దేశంలో మతోన్మాదం కులంతో దేశాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి గత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణాలు విడిచిండ్రు. ప్రాణ త్యాగం సైతం భగత్ సింగ్ లాంటి, ఆజాద్ చంద్రశేఖర్, అనేక మంది మహాత్మా గాంధీ లాంటి వారు, ఇంకా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ యోధులు అనేక మంది ప్రాణాలకు పోతే ఈ దేశాన్ని మళ్ళీ పెత్తందారుల చేతుల్లో, మొన్నటి వరకు అమెరికా చేతిలో తాకట్టు పెట్టిన రోజులు, పెత్తందారులు మన అంబానీ, ఆదాని చేతుల్లో మన భారతదేశ సంపదంతా పెట్టిన రోజులు. ఇప్పుడు ఈ జాతీయ మహాసభలో ముఖ్యంగా చాలా విషయాలు చర్చ జరుగుతుంది. ఈ జాతీయ మహాసభల్లో ఈ దేశ ప్రగతి ఏ విధంగా తీసుకుపోవాలా, భవిష్యత్తులో ఏ విధంగా సిపిఐ పార్టీని బలోపేతం చేసి రైతుల్ని, కార్మికుల్ని, విద్యార్థి యువకులు అన్ని వర్గాల వారిని ఏ విధంగా ముందుకు చైతన్యవంతం చేసి తీసుకుపోవాలా, ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ జాతీయ మహాసభలో ఒక తీర్మానాలు చేసి మన సిపిఐ పార్టీ ముందుకెళ్తుంది. ఈ దేశ ప్రగతిని ఆనాడైతే స్వాతంత్రం కొరకు పోరాడి సాధించినమో మన దేశం మన పాలన అనేది, మన దేశ పాలన విదేశీ పాలనలకు వెళ్ళిపోయింది. కాబట్టి మన దేశ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కూడా ఈ మహాసభలో అనేక విధాల చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలో మరి లక్షలాది మందితో అక్కడ పెద్ద బహిరంగ సభ జరుగుతాయి. ర్యాలీకి అనేక లక్షల మందితోటి చండీగఢ్లో వస్తూ ఉన్నారు. ఈ మహాసభ జయప్రదం చేయడానికి